పర్ణశాల 5వ భాగం. 4వ భాగంలో ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని విధు భావిస్తాడు. రాజు కూడా అదే సరైన పరిష్కారం అని సూచిస్తాడు. ఇక మంత్రి కూతురు శక్తి విధు వెంట పడుతుంది. కథ కొనసాగుతుంది. శక్తి గారు, నన్ను బలవంత పెట్టకండి, ప్లీజ్ మీరు వెళ్ళండి. 2 చేతులు జోడించి కాస్త విసుగ్గా అన్నాడు విధు. సరే వెళ్తున్నాను, ఇంకో గంటలో మా డాడీ నీకు ఫోన్ చేసి వినిపిస్తారు, అప్పుడెలా రావో చూస్తాను అంది లేచి వెనక్కి వెళ్తూ. విధు కంగారుగా పిలిచాడామని క్షణమాగి వెనక్కి తిరిగి చూసిందామే. సాయంత్రం నేనొస్తాను, మీ నాన్నగారికి చెప్పకండి కంగారుగా అన్నాడు విధు. దట్స్ గుడ్, మరి వెళ్తాను. అన్నట్టు మీ పేరేమిటి? రాజా కదూ. రాజాగారు, వెళ్ళొస్తాను, బాయ్ అంటూ ఇద్దరికీ చెప్పేసి వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది శక్తి. తుఫాను వెలిసినంత తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారా యువకులిద్దరూ. విధు, ఈమెవర్రా, కొంపదీసి నిశాంతే పేరు మార్చుకుందా తమాషాగా అన్నాడు రాజా. విధు నవ్వాడు. నిశాంతి కాదు, హిరణ్య గారమ్మాయి. వాట్, హిరణ్య గారమ్మాయా? అంటే మంత్రి? సాక్షాత్తు ఆ మంత్రిగారమ్మాయే. ఈ పిల్లతో నీకెప్పుడు పరిచయం అయిందిరా విస్మయంగా అడిగాడు. విధు నవ్వుతూ తమ పరిచయం గురించి, తర్వాత ఆ పిల్లతో సినిమాకి వెళ్ళడం, తర్వాత కనిపించినప్పుడల్లా ఆప్యాయంగా పలకరించడం వగైరాలన్నీ విపులంగా చెప్పాడు. నిజంగానే విస్తుపోయాడు రాజా. బావుంది, ఈ వయసులోనే నువ్వు పెద్ద హీరో అయిపోయేట్టున్నావు అన్నాడు తమాషాగా నవ్వుతూ. నా మొహం హీరోనా పాడా? ఆ పిల్లకి అందరితోనూ కలివిడిగా మాట్లాడడం అలవాటులా ఉంది, అందుకే తరచూ వచ్చి నా ప్రాణం తీస్తుంటుంది అన్నాడు విధు. అదృష్టవంతుడివిరా, నిన్ను చూస్తే నాకు జలసీగా ఉంది గాంభీర్యాన్ని నటిస్తూ అన్నాడు రాజా. నా బతుకుని చూసి జాలిపడాలే గాని అసూయ ఎందుకు బాధగా అన్నాడు విధు. అతని మొహం చూసిన రాజా మనసు చివుక్కుమంది. సారీ విధు, తమాషాగా అన్నాను, ఏమనుకోకు. ఎలాగైనా ఆ పర్ణశాల నుంచి బయటపడ్డానికి ప్రయత్నించు అన్నాడు అనునయంగా. అలాగే, కానీ ఇంకా కానీ ఏమిట్రా? నా బోధనంతా బురదలో పోసిన పన్నీరేనా? ఆ ఇంట్లోంచి వాళ్ళెవరైనా నీ మనసుని ప్రేమతో కట్టేశారా విసుగ్గా అన్నాడు రాజా. అంటే చివ్వున తలెత్తి అన్నాడు విధు. అంటే ఏ అమ్మాయి అయినా? చచ, అలాంటిదేం లేదు. మరైతే ఇంకేం, పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని వీలు చూసుకుని బయటకు వచ్చేసేయి. ఈసారి కానీ గీని అంటే ఊరుకునేది లేదు. అలాగే, ఇంకా నేను వెళ్తాను. అలాగే వెళ్ళు అన్నాడు రాజా. విధు బయటికొచ్చాడు. కానీ అతని మనసులో రకరకాల ఆలోచనలు మళ్ళీ ముసిరేశాయి ఈగల్లా. ఆ ఇంట్లోంచి ఎలా బయటపడాలి, ఏం చెప్పి ఆ ఇల్లు వదలాలి, ఆ ఇంట్లోంచి బయటికి రావడానికి అక్క అమ్మ ఒప్పుకుంటారా, ఒప్పుకోకపోతే ఏం చెయ్యాలి? అలాంటి ప్రశ్నలు రోజులాగే అతని చికాకు పెడుతున్నాయి. అతని కళ్ళ ముందు అమాయకమైన రూపం కదలాడింది. నేను ఇల్లు వదిలేస్తుంటే నిషి ఏమంటుంది? ఆమె విశాల నేత్రాలు నీళ్లూరి కలవరపెడతాయా అనుకుంటేనే అతని మనసు భారంగా అయిపోతోంది. హఠాత్తుగా నిశాంతి ఏదో చెప్పబోయి ఆపేసిన విషయం అతనికి గుర్తొచ్చింది. అతని ఇల్లు చేరేసరికి నిశాంతి స్కూల్కి వెళ్ళబోతోంది. అతన్ని చూసి మొహం తిప్పేసుకుంది. సారీ నిషి, నువ్వేదో చెప్తానన్నావు, కానీ పర్వాలేదులే, నీకెన్ని పనులు, నాకన్నా మంచి స్నేహితులు దొరికారు నీకు, ఇంకా నేనెందుకు గుర్తుంటాను అనేసి విసురుగా వెళ్ళిపోయింది నిశాంతి. ఆమె మాటలకి నవ్వొచ్చింది విధుకి. ఏమిటి విధు, చాలా రోజుల తర్వాత నవ్వడం చూశాను, ఏం జరిగింది నవ్వుతూ అడిగింది అహల్య. విధు చెప్పాడు. ఒట్టి పిచ్చి పిల్ల అదోలా నిట్టూర్చింది అహల్య. నిజంగా పిచ్చిదే నవ్వాడతను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అక్క మెల్లగా అన్నాడు. ఏమిటి విధు అందామే. అమ్మెప్పుడొస్తుంది? వచ్చేస్తుంది ఇంకా. ఏం లేదు, ఊరికనే గొణిగాడతను. అహల్య నవ్వింది. అమ్మని చూడాలనిపించిందా ఈ బుజ్జిబాబుకి? అహల్య మాటలకి విధు నవ్వాడు. 10 నిమిషాల కల్లా తిరిగొచ్చేసింది నిశాంతి. ఏమిటే వచ్చేశావు ఆశ్చర్యంగా చూసింది తల్లి. తలనొప్పిగా ఉంది అనేసి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది నిశాంతి. అహల్య విధు మొహాలు చూసుకున్నారు. వయసు వస్తున్న కొద్దీ దీని మొండితనం ఎక్కువైపోతోంది విసుగ్గా అంది అహల్య. అందులో మొండితనం ఏముందక్క, నిజంగానే తలనొప్పిగా ఉందేమో. కాదు, పొద్దుటి నుంచి స్కూల్కి వెళ్ళనని గొడవ చేస్తూనే ఉంది. ఎందుకు ఆశ్చర్యంగా చూశాడు విధు. నీ మీద కోపం? నా మీద కోపమా? మరింత ఆశ్చర్యపోయాడు విధు. నిన్న తనేదో చెప్పబోతూ మళ్ళీ రమ్మని చెప్పిందటగా,
మళ్ళీ నువ్వు రాలేదు, అంతే. రాత్రి తిండి కూడా తినకుండా పడుకుంది. పొద్దుటి నుంచి అందరి మీద దుమదుమలాడింది. స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళనంది. ఎలాగో బుజ్జగించి పంపిస్తే ఇదిగో మళ్ళీ వచ్చేసింది విసుగ్గా అంది అహల్య. రాత్రి భోంచెయ్యలేదా? అదేమిటక్క, నువ్వైనా కాస్త బుజ్జగించి పెట్టాల్సింది అన్నాడతను. అదెలా కుదురుతుందిరా? ఆ చందూలాల్ ఇంతకు ముందే వెళ్ళాడు. అతగాడుండగా మీ అక్కని బయటికి కూడా రానియడు. ఆ రోజు నవ్వుతూ అన్నాడు ధర్మరాజు. బిదు అహల్య కేసు చూశాడు అప్రయత్నంగా. ఆమె కళ్ళు నిద్రలేమి వల్ల ఎర్రబడ్డాయి. మనిషి చాలా అలసటగా ఉంది. బాగా తాగడం వల్ల కళ్ళల్లో ఇంకా మత్తు కనిపిస్తోంది. ఎప్పుడూ లేనిది అహల్య కళ్ళు నేలను చూశాయి. బిదు కళ్ళల్లోకి చూడలేనట్లు. సరే అక్క, నేనోసారి నిశాంతి దగ్గరికి వెళ్ళొస్తానంటూ అక్కడి నుంచి కదిలాడు బిదు. తేలిగ్గా ఊపిరి తీసుకుంది అహల్య. ఓసారి వెనక్కి తిరిగి చూశాడు బిదు. ధర్మరాజు అహల్య ఏదో గుసగుసలాడుకుంటున్నారు. బిదు కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. ఏదో ఆలోచిస్తూనే నిశాంతి దగ్గరికి వెళ్ళాడు. అతను వస్తాడని ఆమెకి తెలుసు. అడుగుల చప్పుడు కాగానే పడుకుని తిరిగే ఫ్యాన్ కేసి చూస్తున్నదల్లా గబాలన కళ్ళు మూసుకుంది. అతను ఆమెకి దగ్గరగా వెళ్ళాడు. నిషి అన్నాడు మృదువుగా. ఆమె పలకలేదు. అతనికి నవ్వొచ్చింది. నువ్వు నిద్రపోవడం లేదని నాకు తెలుసు అన్నాడు. అయినా ఆమె కదల్లేదు. ఏదో చెప్తానన్నావు, చెప్తావా? నన్ను వెళ్ళిపోమన్నావా? విసుగు నటిస్తూ అన్నాడతను. అప్పుడు మాట్లాడలేదు నిశాంతి. ఓసారి కోపంగా చూసి మరోవైపు తిరిగి పడుకుంది. ఆమె అలకకి నవ్వొచ్చింది విధుకి. సరే, ఏదో చెప్తానన్నావని, నా కోసం తిండి అది కూడా మానేశావని ఇలా వచ్చాను. చెప్పకపోతే నీ ఇష్టం, నేను పోతున్నాను అన్నాడు గంభీరంగా. వెళ్ళు, మళ్ళీ ఆ శక్తి దగ్గరికే వెళ్ళు అర్చినట్టు అంది నిశాంతి. శక్తా? ఏమిటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? శక్తి ఎవరో నీకు తెలియదా? తెలియకుండానే ఆవిడ గారి దగ్గరికి వెళ్ళావా? తెలియకుండానే ఆమెతో కబుర్లు చెప్పావా? రోషంగా అంది నిశాంతి. సరే, ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మేలా లేవు నువ్వు. మళ్ళీ మాట్లాడదాం అంటూ వెనక్కి తిరిగాడతను. చెంగున లేచింది నిశాంతి. ఒక్కంగలు అతన్ని సమీపించి అతన్ని అల్లుకుపోతూ, విధు, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నువ్వు నాతో తప్ప ఇంకే పిల్లతోనూ సరదాగా మాట్లాడకూడదు. ప్లీజ్, నన్ను అర్థం చేసుకో విధు. ఒక్కసారి బావురుమంది. కంగారు పడిపోయాడతను. విధు, నిజం చెప్పు, నువ్వు ఆ శక్తి దగ్గరికి వెళ్ళావు కదూ? వెక్కుతూనే అడిగింది నిశాంతి. చచా, ఎందుకలా అనుకుంటున్నావు? ఈరోజు శక్తి స్కూల్కి రాలేదు. అయితే నీతో తనకి చాలా పరిచయం ఉందని తనందరితోనూ చెప్తోంది. అవును, నేను ఈ దేశానికి ప్రెసిడెంట్ని కదా, అందుకే నా పరిచయాన్ని గురించి అందరికీ చెప్పుకుంటోంది వ్యంగ్యంగా అన్నాడు విధు. ఇండియాకి ప్రెసిడెంట్వే కానక్కర్లేదు, ఎంతోమంది హీరోల్లో లేని హీరోయిజం నీ దగ్గరుంది. అందుకే ఆ శక్తి నీ వెంట పడింది కోపంగా అంది నిశాంతి. విధు నవ్వాడు. ఏయ్, అలా నవ్వకు, కస్సుమంది నిశాంతి. ఓకే, నవ్వను, సరేనా? ముందు లే. ఎందుకు? పనుంది. ఉంటే చెప్తే గానీ లేవను, గోముగా అంది నిశాంతి. నాకు ఆకలిగా ఉంది, పొట్ట మీద తట్టుకుంటూ అన్నాడు విధు. నిశాంతి గబాలన లేచింది. నువ్వు టిఫిన్ తినలేదు అంది కంగారుగా. రాత్రి భోజనం కూడా చేయలేదు. నిజమా? ఎందుకు తినలేదు? నువ్వు తినందే నేను తింటానేమిటి? బొంగమూతి పెట్టి అన్నాడతను. సారీ విధు, నా మూలంగా నువ్వు భోజనం మానేశావా? పద, ఇప్పుడు ఇద్దరం కలిసే తిందాం టిఫిన్ అంటూ అతని చెయ్యి పట్టుకుని డైనింగ్ హాల్లోకి లాక్కొచ్చింది నిశాంతి. తన పాచిక పారింది అనుకున్నాడు విధు. ఉత్సాహంగా తన వెంట నడిచాడు. ఇద్దరూ కలిసి టిఫిన్ తినడం పూర్తి చేశారు. ఏమే, పొద్దున మేమంతా కలిసి బతిమాలినా తినను అని మొండికేశావు. ఇప్పుడు విధు తినమనేసరికి కిమ్మనకుండా తింటున్నావా అంది అహల్య చిరుకోపంగా. నిశాంతి నవ్వేసింది. తన కోసం విధు కూడా ఆకలితో ఉండిపోయాడు అనుకుంటే ఆ పిల్లకి వెర్రి ఆనందంగా ఉంది. విధు, నువ్వు స్నానం చేశావా అంది సింక్ దగ్గర చేతులు కడుక్కుంటూ. చేశాను. ఏం లేదు, నా గదిలోకి వెళ్దాంరా. నువ్వు వెళ్ళు, 10 నిమిషాల్లో వస్తానన్నాడు విధు. నిశాంతి వెళ్ళిపోయింది. ఏం మంత్రం వేశావు విధు? నవ్వుతూ అడిగింది అహల్య. అతడు నవ్వుతూ చెప్పాడు. పిచ్చి పిల్ల, నేను నిజంగానే తన కోసం తిండి మానేశాను అనుకుంటోంది అన్నాడు గొంతు బాగా తగ్గించి. అహల్య నవ్వింది. ఆమె మనసులో రకరకాల భావాలు దోబూచులాడాయి. మనసు రవంత చిరాకుకి గురైంది. ఏమిటక్క ఆలోచిస్తున్నావు? ఆమె మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు విధు. ఏం లేదు, ఇంత అమాయకురాలైన ఈ పిల్ల ఈ లోకంలో ఎలా బతుకుతుందా అని ఆలోచిస్తున్నాను భారంగా అంది అహల్య. అమాయకురాలంటున్నావా? ఏం కాదు, ఒట్టి అల్లరి పిల్ల. దానికి తోడు మొండితనం.
నవ్వాడతను. ఆమె కూడా నవ్వింది. 2 నిమిషాల తర్వాత నేను బయటికి వెళ్తున్నాను, రావడానికి 1 గంట పడుతుంది, నువ్వు ఇంట్లోనే ఉంటావుగా అంది. అతను ఉంటానన్నట్లు తలూపాడు. ఆమె వెళ్ళిపోయింది. తర్వాత మెల్లగా నిశాంతి గదిలోకి వెళ్ళాడు విధు. అతన్ని చూసిన నిశాంతి గబాలను లేచి అతని చెయ్యి పట్టుకుని కుర్చీలో కూలేసింది. ఇవాళింకా స్కూల్కి డుమ్మాయేనా నవ్వుతూ అన్నాడతను. ఇంకా ఇవాళంతా నువ్వు నాతో కబుర్లు చెప్తూ ఉండాలి. కబుర్లే కదా కావలసిన కబుర్లు. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నువ్వే చెప్పు ముందు. బుగ్గ మీద చెయ్యి పెట్టుకొని వినడానికి సిద్ధంగా ఉన్నట్లు చూసింది నిశాంతి. అయితే విను. ఓ ఊళ్ళో ఓ అనాథ బాలుడు ఓ పెద్ద భవంతిలో చోటు సంపాదించుకున్నాడు. పసితనంలో అన్నీ మంచిగానే అనుకునే అతను కాస్త పెద్దయ్యాక రకరకాల ఆలోచనలతో అనుమానాలతో సతమతమైపోయాడు. ఆగు, మిగతాది నేను చెప్తాను అంది నిశాంతి అతని మాటలు కడ్డొస్తూ. చెప్పు. ఆ బాలుడు యువకుడయ్యాడు. ఆ భవంతిలో ఉండే ఓ అమ్మాయితో స్నేహం కట్టాడు. ఆ అబ్బాయి సంగతేమో గాని ఆ అమ్మాయికి మాత్రం ఆ అబ్బాయి అంటే చచ్చే ఇష్టం. 24 గంటలు అతన్ని తన కళ్ళ ముందే ఉండాలనుకుంటుంది. ఇంకా చాలు నవ్వాడు విధు. ఆమె కూడా నవ్వింది. నిజం చెప్పు విధు, నేనంటే నీకిష్టమే కదూ? బేలగా అందామె. చాలా ఇష్టం. నిశాంతి కళ్ళు తళుక్కుమన్నాయి. నిజంగానా? నిజం నమ్మకంగా అన్నాడతను. మరి ఆ శక్తి మన మధ్య, ఆ శక్తి విషయం ఎందుకు నిషి? సౌమ్యంగానే అన్నాడతను. విధు, నువ్వు హోటల్లో ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా, అందుకని నవ్వాడతను. ఇంకా నువ్వు ఉద్యోగం చేసేంత పెద్దవాడివి అవలేదుగా. ఏమైనా ఎంచక్క డాక్టర్ అంకుల్ వాళ్ళ అబ్బాయిలా కాలేజీలో చేరి చదువుకోవచ్చుగా అమాయకంగా అంది నిశాంతి. అమాయకమైన ఆ మాటలకు అతని కళ్ళల్లో నీళ్లూరాయి. అయితే ఆ నీటిని ఆమె చూడకూడదన్నట్లు పక్కకు తిరిగి, నాకెందుకో కాలేజీలో చేరాలని లేదు, ప్రైవేటుగా చదువుతున్నానుగా, చాలు అన్నాడు. నువ్వు ఆ ఉద్యోగం మానేయకూడదు తుళ్ళిపడ్డాడు విధు. అవును విధు, నువ్వు ఆ ఉద్యోగం మానేయి, ఎంచక్క ఎప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు, ఏం బతిమాలుతున్నట్లు అంది నిశాంతి. ఈసారి పకపక నవ్వాడు విధు. చిన్నబుచ్చుకున్నట్టు చూసింది నిశాంతి. సారీ, నీ మాటలు నవ్వొచ్చాయంతే, నేను నొప్పించాలని చెప్పలేదు. అయినా ఎన్నాళ్ళని ఒకరి మీద ఆధారపడను చెప్పు? మొన్నటిదాకా నా తిండి గుడ్డ చిల్లర ఖర్చులు అన్నీ మీ అమ్మ వాళ్ళే చూశారు. నాకు పని చేసుకోదగిన వయసొచ్చాక కూడా ఒకరి మీద ఆధారపడటం ఎందుకు? అందుకే ఆ ఉద్యోగంలో చేరాను. అయినా తిండి తినడం ఉండడం ఇక్కడేగా గంభీరంగా అన్నాడు విధు. నీకు పెట్టే తిండి ఎంత? అసలు అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎప్పుడు అలా అనుకోరు. వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా నాకు అలా అనిపిస్తోంది అన్నాడు. అంటే నువ్వు అమ్మ వాళ్లకు బరువనా? అవును విధు, అలా అనుకోకు. పోనీ ఒకటి చెప్పు, నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా? సన్నగా నవ్వాడు విధు. పొంగిపోయింది నిశాంతి. ఆమె కళ్ళల్లోని కాంతికి తెల్లబోయాడతను. విధు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోవుగా? నిశాంతి కళ్ళు 2 నీళ్లతో నిండుకున్నాయి. గతుక్కుమన్నాడు విధు. నేను నిన్ను వదిలి వెళ్తానని ఎలా తెలిసింది అందామనుకున్నాడతను. కానీ అతని మాట పూర్తి కాకుండానే, ఎందుకు అనుమానం వచ్చింది అంటావు, అంతేనా? ఎందుకో ఇటీవల నీ ప్రవర్తన చూస్తుంటే ఈ ఇంటి మీద, ఈ ఇంటి మనుషుల మీద అయిష్టత ఏర్పడిందని అనిపించింది. అది కేవలం నా అనుమానమే అనుకో, కానీ నువ్వు లేనిదే ఒక్కరోజు కూడా గడపలేను విధు. నిజం. ఆమె కళ్ళల్లోంచి నీరు చెంపల మీదుగా జారుతున్నాయి. అతని మనసు అదోలా అయిపోయింది. చనువుగా ఆమె కళ్ళు తుడిచి, సరే ఆ విషయాలకేం గాని, నాకేదో చెప్తానని ఊరించావు, ఇంతకీ ఏమిటా విషయం అంటూ మాట మార్చాడు. నిశాంతి మామూలు స్థితిలోకి వచ్చేసింది. అమ్మెక్కడుంది అంది గొంతు కాస్త తగ్గించి. బయటికెళ్ళిందిలే. చెప్పు. మన గెస్ట్ హౌస్లో ఓ అమ్మాయిని దాచారు. ఎవరు? కళ్ళు చిట్లించాడు విధు. అమ్మ వాళ్లే. ఎందుకు? తెలియదు. ఆ అమ్మాయిని అమ్మమ్మ ఎక్కడి నుంచో తీసుకొచ్చిందట. ఆమె అమ్మ వాళ్ళు చెప్పిన మాట వినలేదని గదిలో పెట్టి దాచేశారట. ఆ అమ్మాయి వీళ్ల కళ్ళు కప్పి పారిపోయి మన ఎస్ఐ గారు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి తనను రక్షించమని చెప్పుకుందట. కానీ ఆయన అమ్మకి అమ్మమ్మకి బాగా తెలిసినవాడుగా, అందుకే ఆ విషయం అమ్మకి ఫోన్ చేసి చెప్పాడు. ఇంకేముంది, ధర్మరాజు తాతయ్య వెళ్ళి ఆ అమ్మాయిని తెచ్చి మన గెస్ట్ హౌస్లో బంధించారట. కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పింది నిశాంతి. ప్రతిమల అయిపోయాడు విధు. ఇదంతా నీకెలా తెలుసు అన్నాడు లోగొంతుకతో. అమ్మ వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటుంటేనో, మిగతా వాళ్ళది అమ్మ చెప్తుంటేనూ విన్నాను. పాపం, ఆ అమ్మాయిని తలుచుకుంటే చాలా జాలేస్తోంది అంది నిశాంతి.
జాలేసినా ఏం చేయగలం? పరధ్యానంగా అన్నాడు విధు. నిజమే, ఇదేనా నాకు చెప్పాలనుకున్న విషయం? అవును విధు, ఎందుకో ఓసారి ఆ అమ్మాయిని చూడాలనిపిస్తోంది. నిషా, తుళ్ళిపడ్డాడు విధు. అవును, అసలు ఆ అమ్మాయిని ఎందుకు బంధించారంటావు? ఇబ్బందిగా చూశాడు విధు. మళ్ళీ అదే ప్రశ్న వేసింది నిశాంతి. ఇంకెందుకు, ఇక్కడున్న ఆడపిల్లల్లాగే ఆమెను కూడా వ్యభిచారంలో దించి వేలకు వేలు రాబట్టాలని ఎంత వద్దనుకున్నా అతని కంఠంలో కాఠిన్యం చోటు చేసుకుంది. అలా అయితే ఆమె ఎందుకు పారిపోయింది? ఇక్కడ వాళ్ళంతా నవ్వుతూ జోక్స్ వేసుకుంటూ హాయిగానే ఉన్నారుగా. మొదట్లో వాళ్ళు బాధపడి ఉంటారు. ఈ వలయంలోంచి తప్పించుకోవాలనే అనుకుంటారు. తప్పుకోలేక అలవాటు పడి నవ్వుతూ బతికేస్తున్నారు. మరికొన్నాళ్లు పోతే వార్ధక్యం మీద పడుతుంది. అప్పుడు అమ్మ వాళ్ళు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటికి తరిమేస్తారు. ఇంకప్పటి నుంచి ఉంటుంది వాళ్లకు ప్రత్యక్ష నరకం. మరుగున పడిన రోగాలు ఉవ్వెత్తున లేచి శరీరాన్ని నాశనం చేస్తాయి. చివరికి దిక్కు మొక్కు లేక కుక్క చావు చేస్తారు. ఇది మీ వాళ్ళు దేశానికి చేసే మేలు. తనను తాను మరిచి ఆవేశంగా అన్నాడు విధు. ప్రతిమల అయిపోయింది నిశాంతి. వ్యభిచారం గురించి కాస్త తెలిసినా దానిలో ఇన్ని కష్టాలున్నాయని మాత్రం ఆ పిల్లకి తెలియవు. విధు నోటి నుంచి విన్న ఆ మాటలు పిడుగుపాటే అయ్యాయి ఆమెకు. అయితే ఏం చేద్దాం అంది తడారిన గొంతుతో. మనమేం చెయ్యగలం? ఆ అమ్మాయిని పంపేద్దామా? ఎలా? భయంగా అన్నాడు విధు. ఆలోచించు, లాభం లేదు. అక్కడ ఏ దాదానో కాపలా పెట్టుంటారు. నిజమే, దాదానే ఉంచారట. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను నీరసంగా అంది నిశాంతి. చూసావా మరి? ఏదో ఓ ఉపాయం ఆలోచించు విధు. జరగని పనుల గురించి ఆలోచించడం అనవసరం అన్నాడు విధు మెల్లగా. ఆడపిల్ల కన్నా ఎక్కువగా భయపడతావేం? ఉండు, ఆలోచించి ఎలాగైనా ఆమెను విడిపించేద్దాం అంది నిశాంతి. ఎలా? ఒకలా చేస్తే ఉత్సాహంగా అంది నిశాంతి. ఏమిటి? ఆతృతగా అన్నాడు విధు. నిశాంతి మెల్లగా ఏదో చెప్పింది. అతని కళ్ళు తళుక్కుమన్నాయి. వెరీ గుడ్ ఐడియా అన్నాడు. సాయంత్రం 4 గంటలకి. అలాగే, జాగ్రత్త, పొరపాటు నమ్మ దగ్గర బయటపడేవు హెచ్చరించింది నిశాంతి. లేదు, ఇంక నేను వెళ్ళనా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తేనేం, 4 గంటలకల్లా మన ఇద్దరం కలిసి బయటికెళ్దాం నవ్వాడతను. విధు, ఇద్దరం కలిసొద్దు కంగారుగా అంది నిశాంతి. మరి ఓ పంచేయి, సాయంత్రం 3:30 కల్లా గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చేస్తాను. నువ్వు అటొచ్చేయి. ఓకే, సరే వెళ్ళిరా. కానీ తర్వాత రవంత భయంగా అన్నాడు విధు. తర్వాత సంగతి నాకు వదిలేయి. సరే వస్తానంటూ బయటకొచ్చాడతను. ఆమె మాత్రం మంచం మీద వాలి కళ్ళు మూసుకుంది. 3:30కి ఎక్కడికని చెప్పి ఇంట్లోంచి బయలుదేరాలా అని ఆలోచిస్తోంది. బయట ధర్మరాజు మాట గట్టిగా వినిపిస్తోంది, ఎవరినో తిడుతున్నట్లు. నిశాంతి మెల్లగా లేచి బయటకొచ్చింది. ధర్మరాజు మొహం చిటపట్లాడుతోంది ఎందుకో. నిశాంతిని చూసి, మధ్యాహ్నం కూడా స్కూల్కి వెళ్ళలే అన్నాడు. మధ్యాహ్నం 4 గంటలకి మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, అందుకే ఇంకివాళ్టికి స్కూల్కి వెళ్ళను అంది నిశాంతి. అనుమానంగా చూశాడు ధర్మరాజు. అమ్మకు చెప్పావా అన్నాడు కళ్ళు అదోలా చిట్లించి. చెప్పాను గబాన్లంది నిశాంతి. ధర్మరాజు ఏదో గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిశాంతికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. తల్లి రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తూ కూర్చుంది. అయితే గంటలు గడుస్తున్నా అహల్య రాలేదు. కంగారుగా వాచ్ చూసుకుంది. అప్పుడే 2 గంటలైంది. మరో అరగంట తర్వాత అహల్య వచ్చింది. అమ్మా అంటూ ఎదురెళ్ళింది నిశాంతి. ధర్మరాజుకి చెప్పిందే తల్లికి చెప్పింది. అలాగే వెళ్ళు, కారులో వెళ్ళు అందామే. అమ్మా, 3:00కల్లా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మేమిద్దరం కలిసి వాళ్ళ కారులో వెళ్తాం. వద్దు, కారు వద్దు అంది నిశాంతి. ఇంకా రెట్టించలేదు అహల్య. హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది. 3:15 కల్లా ఇంట్లోంచి బయలుదేరింది నిశాంతి. ఎండ మార్చేస్తోంది. గాంధీ విగ్రహం అక్కడికి 2 ఫర్లాంగుల దూరంలో ఉంటుంది. నిశాంతి నడిచే వెళ్ళింది అక్కడికి. అప్పటికే అక్కడ ఉన్నాడు విధు. ఇద్దరూ కలిసి అతని స్కూటర్ మీద గెస్ట్ హౌస్కి బయలుదేరారు. ఇద్దరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. విధు అతని వీపు మీదికి వంగి చెవిలో గుసగుసగా అంది నిశాంతి. ఆ పిల్లకి చాలా థ్రిల్లింగ్గా ఉంది. విధు వెనక కూర్చొని ఎవరికీ తెలియకుండా గెస్ట్ హౌస్కి వెళ్ళడం. ఏమిటి అన్నాడు విధు రోడ్డు కేసు చూస్తూనే. నాకు చాలా బాగుంది. ఏమిటి నీ వెనక కూర్చుని ఇలా వెళ్ళడం? నాకు మాత్రం ఏం బాగాలేదు. ఏమ్మా వీపు మీద గిల్లిందామే. మనిద్దరినీ ఏ ధర్మరాజు గారో చూస్తే ఏం చేస్తాడు? ఆయనేం చేయడు, మీ అమ్మకు చెప్తాడు. చెప్తే మాత్రమేం, అతన్ని మరింత హత్తుకుపోతూ అంది నిశాంతి. బాగుంది, అంత ధైర్యం ఉన్నదానివి డైరెక్ట్గా మేమిద్దరం కలిసి గెస్ట్ హౌస్ వెళ్తున్నాం అని చెప్పకుండా ఏదో హరికథ చెప్పి మరీ వచ్చావేం?
వ్యంగ్యంగా అన్నాడు విధు. ఎవరికీ తెలియకుండా ఇలా వస్తే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో చూద్దామని. కానీ నాకు మాత్రం థ్రిల్లింగ్గా లేదు, దడగా ఉంది. విధు భయం నటిస్తూ అన్నాడు. ఎందుకు? మీ అమ్మ ఏం అక్షింతలు వేస్తుందో అని. అమ్మ అక్షింతలు వెయ్యాలే గాని అంతకన్నా ఆనందకరమైన విషయం ఏముంటుంది మై డియర్ విధు? గుసగుసగా అతని చెవిలో అంది నిశాంతి. అతని గుండె జల్లుమంది ఎందుకో. ఏయ్, నేననేది పసుపు అక్షింతల గురించి కాదు, తిట్ల అక్షింతల గురించి తేరుకుని విసుగ్గా అన్నాడు. ఆమె పకపక నవ్వేసింది. ఇది రోడ్డు, మెల్లగా అన్నాడు విధు. ఏమో, నాకు మాత్రం స్వర్గంలా ఉంది, గోముగా అంది నిశాంతి అతని వీపు మీద తల అనుస్తూ. అమ్మా నిశాంతమ్మ తల్లి, నువ్వు కాస్త కుదురుగా కూర్చుంటావా? లేకపోతే స్కూటర్ ఆపి ఓ పక్కన పడేసి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. సరే, ఇంక మాట్లాడను, బుద్ధిగా అందామే. దట్స్ గుడ్ అన్నాడతను. స్కూటర్ వేగంగా పరుగు తీస్తోంది నున్నని తారు రోడ్డు మీద. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి విధు. ముఖ్యంగా అమ్మ వాళ్ళకి అస్సలు తెలియకుండా మేనేజ్ చేయాలి. తర్వాత తెలిసినా బాధ లేదు అంది నిశాంతి గొంతు బాగా తగ్గించి. విధు నవ్వాడు. ఇప్పుడేగా ఎవరికి తెలిసినా భయం లేదన్నావు? మనం కలిసి వెళ్ళడం ఎవరు చూసినా భయం లేదన్నాను. కానీ మనం ఓ పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నామే నిశాంతి మాట్లాడింది. ఆమె ఏవేవో కబుర్లు చెప్తుంటే విధు స్కూటర్ వేగాన్ని పెంచింది. విధు, నేను ఇలా కబురు చెప్తుంటే బాగుందా అంది నిశాంతి. మౌనంగా ఉంటే ఇంకా బాగుంటుంది తమాషాగా అన్నాడు విధు. ఆమె పకపక నవ్వేసింది. మరి కాసేపటికి స్కూటర్ గెస్ట్ హౌస్ దగ్గరికి చేరుకుంది. గేటు మూసుంది. వాళ్ళని చూసి వాచ్మెన్ పరిగెత్తుకొచ్చాడు. అమ్ముందా అంది నిశాంతి తడబడకుండా. లేరే, గేటు తీస్తూ అన్నాడు వాచ్మెన్. లేరా? కానీ మమ్మల్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేసిందే. ఫోన్ చేశారా? ఎప్పుడు? ఆత్రంగా అన్నాడు వాచ్మెన్. ఇంతకు ముందే నేను మా ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీకి వెళ్ళాను. అక్కడికి ధర్మరాజు తాతయ్య ఫోన్ చేసి అమ్మ నన్ను విధుని ఇక్కడికి రమ్మందని చెప్పాడు. అందుకే విధుని కూడా తీసుకుని పరిగెత్తుకొచ్చాను నమ్మకంగా అంది నిశాంతి. క్షణం ఆలోచనలో పడ్డాడు వాచ్మెన్. సరే పోన్లే, మళ్ళీ వస్తాం అన్నాడు విధు. కానీ అర్జెంటుగా రమ్మని అమ్మ చెప్పిందిగా కంగారు నటించింది నిశాంతి. అయితే లోపల కూర్చోండి, అమ్మగారికి నేను ఫోన్ చేస్తాను అన్నాడు వాచ్మెన్. వద్దులే, నేను చేస్తానంటూ విధుతో సహా గెస్ట్ హౌస్లోకి నడిచింది నిశాంతి. విధుకి దడగా ఉంది. అయితే నిశాంతికి మాత్రం భయంగా ఉంది. కాకపోతే ఏదో అడ్వెంచర్ చేస్తున్నట్లు థ్రిల్లింగ్గా ఉంది. ఫోన్ దగ్గరకు నడిచి డయల్ చేస్తున్నట్లు చేసి తల్లితో మాట్లాడుతున్నట్లు నటించింది. సరే, నువ్వు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాం, నువ్వు తొందరగా వచ్చాయి. అలాగే. ఏమిటి, నువ్వు ఇంట్లో ఉండవా? మరి ఫోన్ చెయ్యొద్దా? సరే చెయ్యనులే, ఉంటా అంటూ రిసీవర్ పెట్టేసింది. ఇదంతా చూసిన విధు ఆశ్చర్యపోయాడు. నిశాంతి అంత ధైర్యంగా చెప్తోంది. అందుకే ఆడవాళ్ళు అబద్ధం చెప్తే గోడలాగాను, మగాళ్ళు అబద్ధం చెప్తే తాటాకుల దడిలాగాను ఉంటుందంటారనుకున్నాడు. వాచ్మెన్ తృప్తిగా అవతలకెళ్ళిపోయాడు. గెస్ట్ హౌస్లోకి ఎవరిని పంపొద్దని అహల్య, ధర్మరాజు కూడా అన్నారు. ఇప్పుడు ఈ పిల్లల్ని లోపలికి పంపాలో వారించాలో అర్థం కాక డైలమాలో పడిపోయాడు. నిశాంతి ఫోన్లో మాట్లాడిన మాటలు విన్నాక తృప్తిగా అవతలికి వెళ్ళిపోయాడు. హాల్లో కూర్చుని పేపర్ చూసినట్లు నటించాడు విధు. నేను వెళ్ళి చూసొస్తాను, ఈలోగా నువ్వు పోలీసులు వస్తున్నారేమో చూడు మెల్లగా అంది నిశాంతి. సరే నువ్వు వెళ్ళు అన్నాడతను మెల్లిగా. నిశాంతి మెల్లగా లోపలికి వెళ్ళింది. అది రెల్లుగడ్డితో వేసిన ఇల్లైనా విశాలంగా పక్కా ఇల్లులా చక్కని కుటీరంలా ఉంటుంది. లోపల ఖరీదైన ఫర్నిచరు, కర్టన్సు, పెయింటింగ్సు కళాత్మకంగా అమర్చబడి ఉన్నాయి. అది వరకోసారి అక్కడికి వచ్చింది. గదులన్నీ కలియ తిరుగుతున్న ఆమెకి ఓ గది దగ్గరున్న గుమ్మం ముందు దాదా లాంటి వ్యక్తి కనిపించాడు. అతనే దాదా, పచ్చి నెత్తురు తాగే కిరాతకుడు. వాడి శరీరం నీలవేణి పెట్టిన తిండితోనే పెరిగింది. వ్యభిచార గృహాలు నడిపే వాళ్ళకి అలాంటి గూండాల అండదండలు చాలానే ఉంటుంది. వాడు నిశాంతి కేచి తీక్షణంగా చూసి, ఎవరు నువ్వు అన్నాడు కూర్చున్న చోటు నుంచే. నీలవేణి గారి మనవరాల్ని నిర్భయంగా చెప్పింది నిశాంతి. ఏమిటి? గబాల్న లేచి నిల్చున్నాడు అతను. అవును, నీలవేణి గారు మా అమ్మ అహల్య. అలాగా, ఏమిటమ్మాయి గారు ఇలా వచ్చారు అన్నాడు అతను సౌమ్యంగా. వాచ్మెన్కి చెప్పినట్లే చెప్పిందామె అతనికి కూడా. కళ్ళు చిట్లించాడతను. దాదా, నాకు కాసిని మంచినీళ్ళు కావాలి, ఐస్ వాటర్ కాస్త తెచ్చిపెడతావా అంది నిశాంతి. అలాగే అంటూ అతను అవతలికి వెళ్ళాడు. అతను వెళ్ళిపోయాక బయట గొళ్ళెం వేసున్న తలుపులకి చప్పుడు కాకుండా తీసింది.
అక్కడ 18 ఏళ్ల అందమైన అమ్మాయి ఉంది. బాగా ఏడ్చినట్లు కళ్ళు వాచి జ్యోతుల్లా ఉన్నాయి. తలుపులు తీసిన శబ్దమైనా తల తిప్పి చూడలేదు. జయ దగ్గరగా వెళ్ళి ఆమెను తట్టి పిలిచింది నిశాంతి. మృదువుగా ఉన్న ఆ పిలుపుకి చివ్వున తల తిప్పి చూసింది. జయ అన్న ఆ యువతి, నీ పేరు జయే కదూ? స్నేహపూర్వకంగా అంది నిశాంతి. అవును, నువ్వెవరు? చెప్పింది నిశాంతి. ఓ, ఆ నీలవేణి మనవరాలివా? ఈసడింపుగా అంది జయ. అయినా నీకు మేలు చేయడానికే వచ్చాను. నాకా మేలా? అవును, నేను మా విధు కలిసి ఓ చక్కని ప్లాన్ వేశాం నేను ఇక్కడి నుంచి తప్పించడానికి. నిశాంతి మాటలు విన్న జయమొహంలోకి జీవం వచ్చింది. నిజంగానా? అంది ఆనందంగా. అవును, తొందరగాలే, భయం భయంగా చూస్తూ అంది నిశాంతి. మరి ఆ దాదా? వాణ్ణి మంచినీళ్ళు తెమ్మని పంపాను, నువ్విలారా. ఆమె చెయ్యి పట్టుకుని యువతలికి తీసుకొచ్చి మళ్ళీ తలుపు వేసి గొళ్ళెం బిగించింది. ఇద్దరు ఆడపిల్లలకి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అటు పద, అటు వెళ్ళి ఈ మల్లెపొదలో దాక్కో, తర్వాత ఏం చేయాలో చెప్తాను అంది నిశాంతి. ఆమె చెప్పినట్టే బయట ఓ మూలగా ఉన్న మల్లెపొదలో దాక్కుంది జయ. నిశాంతి మాత్రం అంతకుముందు దాదా కూర్చున్న స్టూల్ మీద కూర్చుంది అమాయకంగా. దాదా గ్లాస్లోని నీళ్లు ఆమెకు అందించాడు. థ్యాంక్స్. మన ఫ్రిడ్జ్లోనేవా? అంది నిశాంతి. కాదు, మన ఫ్రిడ్జు ఎవరైనా వచ్చినప్పుడు తప్ప ఆన్ చెయ్యరు. మన వీధి చివరున్న మెడికల్ షాప్ నుంచి తెచ్చాను అన్నాడతను. అయ్యో, ఆ సంగతి నాకు తెలియదే. అనవసరంగా నేను చాలా దూరం పంపినట్టున్నాను, నొచ్చుకుంది నిశాంతి. అసలు ఆమెకు తెలుసు అక్కడ ఫ్రిడ్జు వర్క్ చేయడం లేదని. బయటికెళ్ళి ఐస్ వాటర్ తెస్తాడని అతన్ని పంపి జయని విడిపించాలన్న ఆమె ఉద్దేశం కొండంత వరకు ఫలించింది. అక్కడ కూర్చున్నతను ఎవరమ్మా? అన్నాడు దాదా. విధు, మా వాళ్ళ అబ్బాయే. అమ్మమ్మ తాతయ్య అతన్ని కొడుకులా చూసుకుంటారు. నువ్వు రాకూడదు అక్కడికి. అమ్మ వాళ్ళొచ్చేదాకా సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంది నిశాంతి. నేను ఇక్కడి నుంచి కదలకూడదు, దిగులుగా అన్నాడతను. ఏం? ఈ గదిలో ఎవరున్నారు? అతని మాట పూర్తి కాకుండానే అమాయకంగా అడిగింది నిశాంతి. అబ్బే, ఎవరూ లేరు. ఖరీదైన ఫర్నిచర్ అది ఉంది, అంతే తడబడుతూ అన్నాడు దాదా. ఓ సంతే కదా, పట్టపగలు ఎవరొస్తారు? అదీగాక మనమంతా ఇక్కడుండగా తేలిగ్గా అంది నిశాంతి. అతను మాట్లాడలేదు. నిజానికి అతనికి ఒంటరిగా కూర్చొని బోర్గా ఉంది. ఎవరైనా కనిపిస్తే చాలు అన్నట్టున్నాడు. పోనీ ఓ పంచేయి, గదికి తాళం వేసిరా అంది నిశాంతి. ఆ సలహా నచ్చింది అతనికి. వాచ్మెన్ దగ్గరికెళ్ళి ఓ తాళం తెచ్చి ఆ గదికేసి పదండమ్మాయి గారు అన్నాడు. ఇద్దరూ కలిసి విధు ఉన్న చోటికొచ్చారు. విధు, ఇతను దాదా, అమ్మమ్మకి చాలా కావలసినవాడు అంది నిశాంతి విధుకి సైగ చేస్తూ. ఆ సైగకి అర్థం తెలిసిన విధు మొహంలోకి వెలుగొచ్చింది. ఆ వెంటనే భయంతో గుండె దడదడలాడింది. ఏమిటబ్బాయి గారు ఆలోచిస్తున్నారు? పెద్దగా నవ్వుతూ అన్నాడు దాదా. అబ్బే, ఏం లేదు, నిన్నెక్కడో చూసినట్టుంటేనో. గుర్తొచ్చింది, పాపం పండింది అనే సినిమాలో విలన్లా ఉన్నావు అన్నాడు విధు అమాయకంగా మొహం పెట్టి. అతని మాటలకి భయంకరంగా నవ్వాడు. ఆ నవ్వు కూడా అలాగే ఉంది అన్నాడు విధు. 5 నిమిషాల తర్వాత వాచ్మెన్ కూడా వచ్చాడక్కడికి. అందరూ కబుర్లలో పడ్డారు. వాళ్లతో మాట్లాడుతూనే వాళ్ళెవ్వరూ గమనించకుండా ఓ చిన్న స్లిప్ మీద 4 మాటలు రాసింది నిశాంతి. తర్వాత మీరు మాట్లాడుతూ ఉండండి, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తానంటూ బాత్రూమ్ కేసు నడిచింది. ఆ తర్వాత మెల్లగా పెరటి వైపు నుంచి మల్లెపొద్దు దగ్గరికి స్లిప్పు జై చేతిలో పెట్టి ఒక కంగలో యువతలకొచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. ఓ 2 నిమిషాల తర్వాత ఇంకా రాలేదేం? గేట్ కేసు చూస్తూ అన్నాడు విధు. ఎవరు? అన్నాడు వాచ్మెన్. అదే మా అమ్మ వాళ్ళు, గబాల్నంది నిశాంతి. ఏదైనా అవసరమైన పనుండి రాలేకపోయారేమో, ఓసారి ఇంటికి ఫోన్ చేసి చూడనా అన్నాడు దాదా. వద్దొద్దు, అలా చేస్తే అమ్మకి కోపం వస్తుంది. మీరు మీ పనులు చూసుకోండి, మేము ఇక్కడ కూర్చుంటాం అంది నిశాంతి. వాళ్ల మాటలన్నీ మల్లెపొదలో దాగిన జయకు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంత రిస్క్ తీసుకుని తనను విడిపించాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో, సాలిగూడు లాంటి ఈ ఇంటి నుంచి తనను తప్పించాలన్న వాళ్ళ ధైర్యం ఏమిటో అర్థం కాలేదు జయకి. నిశాంతి ఇచ్చిన స్లిప్పు విప్పి చూసింది. అందులో ఇలా ఉంది: మేం తప్పిస్తున్నట్లు ఎవరికీ తెలియకూడదు. ఆకాశరామన్న పేరిట పోలీసులకు ఫోన్ చేశాం. పోలీసులు ఏ క్షణానైనా రావచ్చు. వాళ్ళు రాగానే నువ్వు బయటకు వచ్చేయి. అప్పుడు వాళ్ళ రక్షణతో నువ్వు తేలిగ్గా బయటపడొచ్చు అనుంది. హడలిపోయింది జయ. అంతవరకు వచ్చిన ధైర్యం క్షీణించిపోయింది. పోలీసులు తనకెంత రక్షణ కలిగిస్తారో వాళ్ళకి తెలియదు, కానీ తనకు తెలుసు. రక్షకులే భక్షకులైతే ఇంకా వాళ్ళని కాపాడేదెవరు? ఇలా ఆలోచిస్తున్న జయకి గుండె వేగంగా కొట్టుకుంటోంది.
ఇక్కడి నుంచి బయటపడ్డం అసంభవం అనిపించింది. నిజం కూడా అంతే. ఏమాత్రం వీలున్నా నిశాంతి జయని బయటికే పంపేసేది. కానీ వాచ్మెన్ కంట తోడేల్లాంటి కుక్క కంట పడకుండా ఆ ఇంటి నుంచి బయటపడడం అసంభవం. అది తెలిసే గొంతు మార్చి ఫోన్ చేశాడు విధు పోలీసులకు. పలానా చోట ఓ అమ్మాయిని బంధించారు, వెంటనే వచ్చి ఆమెను కాపాడండి అని. వాళ్ళ రాక కోసమే ఎదురు చూస్తున్నారు. 10 నిమిషాల తర్వాత ఓ కారు వచ్చి గేటు దగ్గర ఆగింది. వాచ్మెన్ పరిగెత్తుకు వెళ్ళి గేటు తీశాడు. ఎవరు? కళ్ళు చిట్లించి అడిగాడు విధు దాదాని. ఎస్ఐ దొరగారు మెల్లగా అన్నాడు దాదా. ఎస్ఐ గారా? గబాల్న లేచింది నిశాంతి. ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి. అవును, పేరు రఘురామ్ గారు. నమస్కారం ఎస్ఐ గారు. దగ్గరగా వెళ్ళి విష్ చేశాడు విధు. ఎవరు? కళ్ళు చిట్లించినట్టు అన్నాడు రఘురామ్. నా పేరు విధాత. ఓ నువ్వేనా? నీలవేణి గారింట్లో పెరిగిన కుర్రాడివి అదోలా అన్నాడు రఘురామ్. అవును, ఈమె అహల్య గారి కూతురు. పక్కనే ఉన్న నిశాంతిని పరిచయం చేశాడు విధు. అహల్య గారి కూతురా? ఎస్ఐ మొహం వెలవెలపోయింది. అవును, నా పేరు నిశాంతి అంది. నిశాంతి అతనికి నమస్కారం చేస్తూ. మీరేమిటిలా వచ్చారు? మనసులోని చిరాకుని అతి ప్రయాసగా దాచుకుని మెల్లగా అన్నాడు రఘురామ్. మా అమ్మగారు పంపారులేండి, మీరెందుకు వచ్చారు అంది నిశాంతి. ఆ ప్రశ్నకు కంగారు పడిపోయాడు రఘురామ్. ఇక్కడ ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి దాచారని వార్త అందింది, అందుకే వచ్చాను అంటాడని నిశాంతి ఎదురు చూసింది. కానీ అతనలా అనలేదు. తన ప్రశ్నకు రవంత కంగారు పడ్డాడని కూడా అనిపించింది ఆమెకు. అదే ప్రశ్న విధు కూడా అడిగాడు రఘురాముని చూస్తూ. ఏం లేదు, అలా వెళ్తూ ఓసారి తొంగి చూసేద్దామని తడబడ్డాడు ఎస్ఐ. అంతేనా? అంతేకాక మరెందుకు వచ్చాననుకున్నావు? చిరాగ్గా అన్నాడు రఘురామ్. అకారణంగా అతను ఎందుకు చిరాకు పడుతున్నాడో తెలియని విధు నిశాంతి తెల్లబోయారు. అతను తన ఫోన్ అందుకొని రాలేదన్న అనుమానం వచ్చింది పిల్లలకి. యూనిఫామ్లో ఉండకపోవడం, జీప్లో కాక కారులో రావడం అనుమానాన్ని మరింత పెంచింది. వాళ్ళేదో అనబోతుండగానే, దాదా నీలవేణి గారు మీకేం చెప్పలేదా అన్నాడు మెల్లగా. చెప్పారయ్యా వినయంగా అన్నాడతను. మరి వీళ్ళు? అదే అర్థం కావడం లేదు. ఓసారి అమ్మగారికి మీరు ఫోన్ చేసి చూడండి. సరే అంటూ ఎంతో అలవాటున్న ఇల్లులా లోపలికెళ్ళి రిసీవర్ తీసి ఫోన్ డయల్ చేశాడు. దాదాని వాచ్మెన్ని ఆపినంత తేలిగ్గా అతన్ని ఆపలేకపోయారు విధు నిశాంతి. వాళ్ళకి చచ్చే భయం కూడా వేసింది. ఫోన్లో మాట్లాడాక ఎలా అతన్ని మల్లెపొద దగ్గరికి వెళ్ళేలా చెయ్యాలి అనుకున్నారు. ఎలాగైనా పోలీసులు వచ్చినా ఇంకా ఆవిడ రాలేదేమిటి? విసుగ్గా అంది నిశాంతి విధుకి మాత్రమే వినిపించేలా. యూనిఫామ్లో లేడుగా, ఇతను ఎస్ఐ అనుకునుండదు. ముందు ఆయన్ని రాని, ఎలాగైనా జయ అతని కళ్ళబడేలా చేద్దాం. కాకపోతే నువ్వే ఆమె దగ్గరికి వెళ్ళి ఇతనే ఎస్ఐ అని చెప్దు గాని అన్నాడు విధు. సరే అన్నట్టు తలూపింది నిశాంతి. ఎస్ఐ ఫోన్ అందుకుని తల్లి వస్తే ఎలా జవాబు చెప్పాలా అన్నట్టు ఆలోచిస్తుందామె. విధు మెల్లగా లోపలి గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఎస్ఐ చాలా మెల్లగా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో జయ అన్న పేరు వినిపించి చెవులు మరింత రిక్కించాడు విధు. థ్యాంక్ యూ అహల్య గారు. నా కోరిక తీరడానికి అవకాశం కల్పించిన మీకు నా కృతజ్ఞతలు. మీ పిల్లల్ని పంపేయమంటారా? అలాగే, ఓకే. అలాగే. మీరేం దిగులు పడకండి. ఇలాంటి వాళ్ళని ఎలా లొంగదీయాలో నాకన్నా మీకే ఎక్కువగా తెలుసు. రేపు సాయంత్రానికల్లా జయ మీ ఇల్లు చేరుకుంటుంది. మరుంటాను అంటూ ఫోన్ పెట్టేసి ఉత్సాహంగా వెనక్కి తిరిగాడు రఘురామ్. అంతవరకు పక్కగా ఉండి అతని మాటలు విన్న విధు మెరుపులా తప్పుకున్నాడు. అతను వెనక్కి తిరిగేసరికి, అమ్మగారు ఏమన్నారు సార్ అని అడిగాడు దాదా. రఘురామ్ నవ్వాడు. అయితే పండేనన్నమాట. అన్నమాటే. అయినా ఈ రఘురామ్ తలుచుకోవాలే గాని ఇలాంటి ఓ లెక్క దర్పంగా అన్నాడు రఘురామ్. ఏమిటి? అమాయకంగా అడిగింది నిశాంతి. మీరిక్కడున్న సంగతి మీ వాళ్ళకి తెలియదు, కానీ మీ వాళ్ళు వెళ్ళమన్నారని మీరు చెప్తున్నారు. దోషుల్ని ప్రశ్నించినట్లు అన్నాడు రఘురామ్. ఏమిటి మా అమ్మ అలా అందా? విపరీతంగా ఆశ్చర్యపోయింది నిశాంతి. అవును, అంతేకాదు మిమ్మల్ని వెంటనే బయలుదేరి రమ్మన్నారు. నిశాంతి విధు కేసి చూసింది. వెళ్ళిపోదామైతే అన్నాడతను. మరి ఏమిటి? అక్క ఫోన్ చేసిన సంగతేనా? ఎవరో అల్లరికి అక్క చేసినట్లు నీకు ఫోన్ చేసి ఉంటారు అన్నాడు విధు. నిజమే. మా స్కూల్లో రాణికి జయంతికి నేనంటే అస్సలు పడదు. వాళ్లలో ఎవరో ఇలా చేసుంటారు. రేపు చెప్తాను వాళ్ళ పని. ముందు అనుకున్న విధంగానే ఇద్దరు డ్రామా ప్లే చేశారు. సరే మీరెళ్ళండి ఇంకా అసహనంగా అన్నాడు రఘురామ్. అలాగే మీరు రండంకుల్ అంది నిశాంతి. అతను ఇబ్బందిగా చూశాడు. ఆయన కాసేపు ఆగొస్తారమ్మా,
మీరెళ్ళిపోండి అన్నాడు వాచ్మెన్. మాకు పనేం లేదమ్మా, మేము కాసేపుండి సరదాగా అంకుల్తో కబుర్లు చెప్తాం ఉత్సాహంగా అన్నాడు విధు. రఘురామ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అతను జయతో కులాసాగా గడపడానికి స్వంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. అతను అవడానికి ఎస్ఐ అయినా ఎస్పీకున్నంత పరపతి సంపద ఉన్నాయి. ముఖ్యంగా నీలవేణి లాంటి వాళ్ళంతా కలిసి అతన్ని పాలిట బంగారు బాతులు. అతను ఎందుకు వచ్చాడో విధుకి నిశాంతికి కూడా అర్థమైపోయింది. ఇప్పుడేం చెయ్యడం అన్న ప్రశ్న ఇద్దరి మనసుల్ని తొలిచేస్తోంది. ఇలాంటి అవకాశం ఇంక రాదని వాళ్ళిద్దరికీ తెలుసు. ఇంక వెళ్ళండమ్మా దాదా కూడా అన్నాడు నిశాంతి కేసి చూస్తూ. నిశాంతి విధు ఓ క్షణం కళ్ళతోనే మాట్లాడుకున్నారు. తర్వాత నిశాంతి రఘురామ్తో, అంకుల్ మీరు ఈ గెస్ట్ హౌస్కి ఎప్పుడైనా వచ్చారా అంది అనుమానంగా. ఓసారి ఎప్పుడో వచ్చినట్లున్నాను అన్నాడు అతను. అరే జాజిపూలు చాలానే ఉన్నాయే, పెరటి వైపున్న జాజి పందిరి కేసు చూస్తూ అంది నిశాంతి. నేను కోసుకురానా నిషి అన్నాడు విధు. పద ఇద్దరం కోద్దాం అని. అంకుల్ మేం కాసిన పూలు కోసుకొని వెళ్తాం, మీరు రెస్ట్ తీసుకోండి అంటూ జాజిపూల పందిరికేసి నడిచింది నిశాంతి. ఆమెతో పాటుగా నడిచాడు. అయితే 2 నిమిషాలు కోసారో లేదో కెవ్వున అరిచింది నిశాంతి. ఆమె కేకకి అందరూ అక్కడికి పరిగెత్తుకొచ్చారు. ఏమైందంటూ. పాము నిలువెల్లా ఉణికిపోతూ అంది నిశాంతి. ఏది ఏది అంటూ కంగారుగా అడిగారంతా ఏకకంఠంతో. నిశాంతి పందిరికి పక్కగా ఉన్న రాళ్లగుట్ట కేసి చూపించింది భయంగానే. వాచ్మెన్ కర్ర తెచ్చాడు. దాదా మెల్లగా రాళ్ళు ఒక్కొక్కటి తీయసాగాడు. ఇదే అదనన్నట్టు విధు మెల్లగా మల్లెపొద దగ్గరికి వెళ్ళాడు. పొదలో దాగిన జయ నిలువెల్లా వణికిపోతోంది. ఆమె రఘురామ్ని చూసింది. జయగారు మీరెళ్ళిపోండి అన్నాడు విధు మెల్లగా. ఆమె థ్యాంక్స్ చెప్తుంటే వినిపించుకోకుండా ఆమె చేతిలో కొన్ని నోట్లు పెట్టి, తొందరగా ఇక్కడి నుంచి బయటపడండి, ఈసారి వాళ్ళ కంటపడితే మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు అన్నాడు కంగారుగా. ఆమె బాణంలా దూసుకెళ్లి క్షణాలలో గేటు తీసుకుని బయటపడింది. ఆమె కనుచూపు మేరలో లేదనుకున్నాక తేలిగ్గా ఊపిరి తీసుకుని ఏం తెలియనట్టు అమాయకంగా నిశాంతి వాళ్ళ దగ్గరకొచ్చి పాము కోసం వెతుకుతున్నట్లు నటించాడు విధు. రాళ్లన్నీ తీశారంతా కలిసి, కానీ పాము జాడ కనిపించలేదు. అసలక్కడ పాము నిజంగా కనిపిస్తేగా జయని బయటికి పంపడానికి నిశాంతి ఆడిన నాటకం అది. క్షణాల్లో ఎలా మాయమైంది అన్నట్టు ఆలోచనలో పడ్డారంతా. చివరికి అమ్మాయి గారు ఏం చూసి పామనుకున్నారో అన్నాడు వాచ్మెన్. అంతే అన్నారు దాదా వాళ్ళు. ఏం కాదు, నేను బాగా చూశాను, అది పామే, చాలా పెద్దది, నాకు ఆ పూలొద్దు ఏం వద్దు అంటూ లోపలికి వచ్చేసింది నిశాంతి. అప్పుడే అహల్య వచ్చింది. తల్లిని చూసి క్షణం బిత్తరపోయిన నిశాంతి వెంటనే తేరుకొని, ఏమిటమ్మా నీ మూలంగా మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ పూర్తి కాకుండానే వచ్చేశాను, పైగా ఇక్కడ తల్లి గాంభీర్యానికి భయపడుతూనే సగంలో ఆపేసింది. నా మూలంగానా? కళ్ళు చిట్లించి తీక్షణంగా చూస్తూ అంది అహల్య. కాదా మరి, పార్టీ జరుగుతుండగా తాతయ్య ఫోన్ చేశాడు మమ్మల్ని ఉన్న పలంగా గెస్ట్ హౌస్కి రమ్మని. నువ్వు ఫోన్ చేయమన్నావుటగా, పైగా విధుని కూడా తీసుకురమ్మన్నావాయే, మళ్ళీ రాకపోతే ఏం తిడతావో అని ఇద్దరం కలిసొచ్చాం. ఎంతసేపటికి నువ్వు రాకపోతే ఇప్పుడే వచ్చేద్దామనుకుంటున్నాం. అన్నట్లమ్మా నాకెంత ప్రమాదం తప్పిందో తెలుసా? కళ్ళు పెద్దవి చేస్తూ భయంగా అంది నిశాంతి. ప్రమాదమా? అవునమ్మా, ఇంత పెద్ద పాము అంటూ ఆ పాము కథ చక్కగా నమ్మేట్టు చెప్పిందా పిల్ల. రవంత భయంగానూ రవంత అయోమయంగానూ చూసింది అహల్య. అబద్ధాలాడి ఇక్కడికి వచ్చిన వాళ్ళిద్దరినీ చివాట్లు పెట్టి మరీ తీసుకెళ్లాలని వచ్చిన ఆమె కాళ్లకి ముందే బంధం వేసింది నిశాంతి. పామును గురించి మాటలు అవి అయ్యాక, అది సరే నేను రమ్మన్నాను అన్నావేమిటి తీక్షణంగా అంది అహల్య. అవును, విధుని వెంటపెట్టుకుని ఉన్న పాటుగా రమ్మని నువ్వు అన్నట్టు తాతయ్య చెప్పాడు ఫోన్లో. నేనెక్కడ రమ్మన్నానే నీరసంగా అంది అహల్య. అదే అంటే నిజంగానే నువ్వు రమ్మనలేదా? ఇందాక రఘురామ్ అంకుల్ చెప్తే నమ్మలేదు. అయితే ఇది ఖచ్చితంగా రాణి వాళ్ల పనే అంది నిశాంతి. రాణి ఎవరు? ఉందిలే ఓ రాక్షసి, ఇప్పుడు దాన్ని గురించి ఎందుకు? పద ఇంటికి పోదాం పదమ్మా తల్లి కొంగుపట్టి లాగుతూ అంది నిశాంతి. కూర్చోండమ్మా, కాఫీ తాగి వెళ్దురు గాని వినయంగా అన్నాడు వాచ్మెన్ అహల్యను ఉద్దేశించి. సోఫాలో కూలబడింది అహల్య. వాచ్మెన్ ఫ్లాస్క్ పట్టుకుని బయటికి పరిగెత్తాడు. రఘురామ్ అహల్యకెదురుగా కూర్చున్నాడు. ఇద్దరూ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలన్నట్లు ఒకరినొకరు చూసుకున్నారు. నిసి మీరెళ్ళి అలా కూర్చోండి కాసేపు, నేను అంకుల్తో మాట్లాడొస్తాను అంది అహల్య కూతురితో. ఇంట్లో ఆమె మగాళ్లతో మాట్లాడుతున్నప్పుడు
విధు కానీ నిశాంతి కానీ వెళితే అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని నిస్సంకోచంగా ఆమె చెప్పడం, వాళ్ళు వెళ్ళిపోవడం మామూలుగా జరిగేదే. అలాగే ఇప్పుడు ఆమె చెప్పగానే అవతలికి వెళ్ళిపోయారు. మీకో విషయం చెప్పాలి అన్నాడు రఘురాం మెల్లిగా. ఆమె అతని కేసి ప్రశ్నార్థకంగా చూసింది. ఇందాకో తమాషా జరిగింది అన్నాడు అతను. చెప్పండి అడిగిందామె. ఎవరో ఫోన్ చేసి నీలవేణి గారి గెస్ట్ హౌస్లో కిడ్నాప్ చేసిన ఓ అమ్మాయిని దాచారని, వెంటనే వెళ్ళి కాపాడండని చెప్పారు. వాట్? అదిరింది, అరిచినట్టంది అదిరిపడి అహల్య. అవును, ఫోన్ నేనే తీశాను, తప్పకుండా వెళ్ళి కాపాడతానని చెప్పి ఆవిడ పేరు అడిగాను. అయితే వారు చెప్పలేదు. ఓ పౌరుణ్ణి అని చెప్పాడు, అంతే. మై గాడ్, ఎవరై ఉంటారు? ఏదో ఆలోచిస్తూ అంది అహల్య. గొంతు గుర్తుపట్టకుండా నోటికేదో అడ్డుపెట్టుకొని మాట్లాడారు అనిపించింది. దాన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తి మనకి తెలిసిన వాడై ఉండాలి. అందుకే తన గొంతు గుర్తుపడతాడేమోనన్న భయంతో ఏ గుడ్డనో ఏదో అడ్డుగా పెట్టుకొని గొంతు మార్చి మాట్లాడుండాలని అనిపిస్తోంది అన్నాడతను. అహల్య ఆలోచనలో పడిపోయింది. మీ ఇంటిలో వాళ్ళెవరైనా చేసుంటారా అన్నాడతను ఆదుర్దాగా. అదే తెలుసుకోవాలి. సరే, ఇక్కడ జయ ఉన్న సంగతి మీ పిల్లలకి తెలుసా? తెలియదు. నాకు అనుమానం వేస్తోంది. ఏమిటి? ఆతృతగా అడిగింది అహల్య. మీ పిల్లలకి ఫోన్ చేసిన వాళ్ళు, నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఒకళ్ళే అని. ఐ మీన్ మీకు విరోధులు అనిపిస్తోంది. ఉండొచ్చు. మనిషి పచ్చగా ఉన్నాడంటేనే విరోధులు, కొల్లలు. అలాంటిది మాకు విరోధులకేం కొదవా? భారంగా అంది అహల్య. ఏది ఏమైనా కాస్త జాగ్రత్తగా ఉండండి సలహా ఇచ్చాడు. అలాగే, ఇంక నేను వెళ్తాను అంది అహల్య. వాచ్మెన్ కాఫీ తెచ్చి 2 కప్పుల్లో పోసి ఇద్దరికి అందించాడు. అమ్మాయి గారేరి అన్నాడు. అహల్య చెప్పగానే విధుకి నిశాంత్కి కూడా కాఫీలు అందించి మళ్ళీ అహల్య దగ్గరికి వచ్చాడు. ఇంకా ఉందా అందులో అన్నాడు రఘురాం. ఉంది, పొయ్యనా అన్నాడు వాచ్మెన్. నాకు కాదు మరి అంది అహల్య. జయక్ కాస్త నసిగాడతను. ఓ పెద్దగా నవ్వింది అహల్య. అతను సిగ్గుపడ్డాడు. ఇంతకీ ఎస్ఐ గారు కన్నరికానికి బహుమతిగా ఏం తెచ్చారో ఓరగా చూస్తూ అందామే. మీరేది కావాలంటే అదే నవ్వాడతను. మీ అండే చాలు మాకు, అది ఎప్పుడూ ఉంటుంది. సరే దాదా పెద్దగా పిలిచిందామే. దాదా పరిగెత్తుకొచ్చాడు. ఆ కాఫీ తీసుకెళ్ళి ఆ పిల్లకిచ్చిరా అంటే గదిలోని పిల్లకమ్మా? ఆ పిల్లకే. దాదా కాఫీ కప్పు తీసుకొని గది దగ్గరికి వెళ్ళాడు. కప్పు కింద పెట్టి బొడ్లో దాచుకున్న తాళం తీసి తలుపు నెట్టాడు. ఆ తర్వాత కప్పు తీసుకొని లోపలికి అడుగు పెట్టాడు. అంతే, క్షణం బిగుసుకుపోయాడు. ఆ పైన తేరుకొని కెవ్వున కేక పెట్టాడు. అతని చేతిలోంచి కప్పు కింద పడి ముక్కలైపోయింది. ఆ శబ్దానికి, అరుపుకి అంతా అక్కడికి పరిగెత్తుకొచ్చారు. కథ కొనసాగుతుంది.